ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా భక్తుడైన రఘువీర్ పురందరే గారి కోసం మరికొన్ని విషయాలు. ఒకసారి పురందరే గారి ఆఫీసులో సెలవు లభించింది. అప్పుడు షిరిడీకి వెళ్ళాలని వారి అమ్మగారిని అడిగితే ఆమె కూడా వెళ్ళమని అనుమతించింది. కానీ సరిగ్గా బయలుదేరే సమయానికి ముందు రోజు రాత్రి బాబా స్వప్నంలో కనిపించి పురందరేకు, "నువ్వు రావద్దు, వచ్చావో కొడతాను జాగ్రత్త, మాటిమాటికి ఎందుకు ఇక్కడ పరిగెత్తుకొని వస్తావు? నువ్వెక్కడున్నా నేను నీ చెంతనే ఉంటాను కదా" అన్నారు బాబా కలలో. బాబా ఎందుకు అలా అన్నారా అని ఆశ్చర్యపోతారు పురందరే. ఆ తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తే అక్కడ సమ్మె జరుగుతుంది. పురందరే అనుకున్న ప్రకారం షిరిడీకి వెళ్ళి ఉంటే ఆ సమ్మెకు, ఆ ధర్నాకి కారణం పురందరే అని తెలిసి పై అధికారులు వారిపై చర్య తీసుకునేవారే. బాబా ఈ విధంగా తనను రక్షించినందుకు పురందరే బాబాకు కృతజ్ఞత తెలుపుకున్నారు. మరొకసారి యశ్వంతరావు అనే ఇంజనీరు ఒక గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చారు పురందరేతో. షిరిడీలో కలరా వ్యాపించి ఉంది. బాబా అతనిని మాత్రం వెళ్ళమని ఊది ఇచ్చారు. కానీ అతడు పురందరేను విడిచి వెళ్ళడం ఇష్టం లేక పురందరే ఎంత చెప్పినా వెళ్ళలేదు. నాటి రాత్రి అతనికి కలరా సోకి మరుసటి ఉదయమే చనిపోయారు. రఘువీర్ పురందరే తన ఉద్యోగంలో ఏ రోజు సెలవు దొరికినా అప్పుడు షిరిడీకి వెళ్ళేవారు. ఒక్కొక్కసారి సెలవు అయిపోయాక కూడా బాబా షిరిడీలోనే నిలిపేసేవారు. 1912లో ఒకసారి పురందరే షిరిడీకి వచ్చి తిరిగి ప్రయాణానికి బాబాను అనుమతి అడిగితే ఇవ్వరు. ఇలా అంటారు పురందరే, "నేను వెళ్ళకుంటే నా పై ఉద్యోగులు నన్ను తప్పుపడతారని చెప్తారు." శ్యామ మొదలైన వారు కూడా చెప్పిన బాబా ఇలా అంటారు, "నేనే అతనిపై అధికారిని" అని చెప్పి ఎన్నో రోజులు ఉంచేస్తారు. చాలా రోజుల తర్వాత ఒక గురువారానికి రఘువీర్ పురందరే బాంద్రా చేరి ఆఫీస్కి వెళ్తే అక్కడ వారి మేస్త్రి సెలవు అప్లై చేయకుండా సెలవు పెట్టారని వారి పై అధికారికి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు రఘువీర్ పురందరే రాజీనామా పత్రం రాసిస్తారు. అప్పుడు వారి పై అధికారి అయిన విల్సన్ దొర రఘువీర్ పురందరే గారిని పిలిచి, "నువ్వు ఎక్కడికి వెళ్ళావు?" అని అడిగారు. పురందరే షిరిడీకి వెళ్ళాను అని చెప్పగానే వారి పైన చర్య తీసుకోకుండా వారి రాజీనామా పత్రాన్ని కూడా చింపి చెత్తబుట్లో పారేశాడు. అంతేకాకుండా వారిపైన మేస్త్రి ఏ విధంగా ఫిర్యాదు చేశాడో అతనిపై కోపగించుకొని అతనిని మందలించి పంపించేశాడు ఆ దొర. ఇది జరిగిన 6 మాసాల తర్వాత పురందరేకు ప్రమోషన్ కూడా వచ్చి ఆ మేస్త్రి పురందరే కింద ఉద్యోగిగా అయ్యాడు. బాబా కోసం కొన్ని విషయాలు పురందరే ఈ విధంగా చెప్తున్నారు. బాబా చెవికి చిల్లులుండేవి. బాబా ఒకరోజు అన్నం మీద నెయ్యి వేసి దానిని దునికి సమర్పించమని, మిగిలినది తనకు తీసుకొచ్చి ఇవ్వమని సుగుణమేరు నాయక్కు చెప్పారు. అప్పటి నుంచి అతడు అలానే చేస్తూ ఉండేవాడు. బాబా అలాంటి భోజనమే చేసేవారు. ఆ భోజనం సుగుణమేరు నాయక్ ఇంటి నుంచి వచ్చేది. ముస్లింలు నివేదన చేసినప్పుడు ఫకీర్ల చేత ఫాతిహా చేయించేవారు. ఒకసారి రఘువీర్ పురందరే దగ్గర ఉన్న రాగి కాసులన్నీ దక్షిణగా అడిగి తీసుకున్నారు. వాటిని ఏం చేశారో తెలియదు. బాబా వద్ద కొన్ని పాత నాణాలు ఉన్నాయి. అవి గలగల మ్రోగకుండా ఒక గుడ్డ సంచిలో పెట్టి పక్క జోబులో ఉంచుకునేవారు. బాబా చాలా మంది నుండి దక్షిణగా డబ్బు తీసుకునేవారు. అలా ఎందుకు చేసేవారో పురందరేకు తెలియదు. ఒకసారి ఒక భక్తుడు కారణం అడిగితే, "నేను ప్రతి వారిని కోరను. ఆ ఫకీర్ అయిన పరమాత్మ ఎవరిని చూపితే వారి వద్ద మాత్రమే కోరుతాను. దానికి బదులుగా నేను వారికి 10 రెట్లు ఇవ్వవలసి ఉంటుంది. నా కోసం నేనెప్పుడూ పైకం తీసుకోను. నాకు కుటుంబం మొదలైనవి లేవు కదా, నాకెందుకు డబ్బు" అన్నారు బాబా. ఒకసారి బాబా పురందరే దగ్గరున్న డబ్బంతా దక్షిణగా తీసుకున్న తర్వాత ఇలా అంటారు పురందరేతో, "నీ జోబులో ఇంకా 2 అనాలు కాసులు ఉన్నాయి, చూసుకో" అంటారు. నిజంగా చూసుకుంటే 2 అనాలు ఉంటాయి. అవి కూడా వారికే సమర్పిస్తారు పురందరే. ఆయన ఆ డబ్బంతా గాయకులకు, ఫకీర్లకు, కీర్తనాకారులకు ధారాళంగా ఇచ్చేస్తూ ఉండేవారు. దానితో ద్వారకామాయిలోని దుని కోసం పుష్కలంగా కట్టెలను తెప్పించేవారు. 1915వ సంవత్సరంలో ఒకసారి
పురందరే తల్లి భార్యను తీసుకొని అత్తారింటికి బయలుదేరతారు. సరిగ్గా రైల్వే స్టేషన్కు వచ్చేసరికి ఒక్కసారిగా పురందరేకు అకస్మాత్తుగా షిరిడీకి వెంటనే వెళ్ళాలి అనిపిస్తుంది. వాళ్ళిద్దరికీ స్వగ్రామానికి వెళ్ళమని చెప్పి నేను షిరిడీకి వెళ్తున్నాను అని అంటారు పురందరే. వారి మాటలు విని వారిద్దరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళిద్దరూ ఎంత చెప్పినా వినకుండా పురందరే షిరిడీకి చేరుకుంటారు. సరిగ్గా పురందరే షిరిడీకి వెళ్ళేసరికి బాబా ఉబసంతో తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఆయన బాధతో రొప్పుతూ ఉండడం చూసి ఎంతగానో ఏడుస్తారు పురందరే. అప్పుడు బాబా ఇలా అంటారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మీరింతగా బాధపడుతూ ఉంటే నేను చూడలేను బాబా అంటారు పురందరే. అప్పుడు బాబా ఇలా అంటారు, భయం లేదు, ఇది అల్లాయే ప్రసాదించారు, 4 రోజుల్లో నయమైపోతుంది, ఆయనే తగ్గిస్తారు అంటారు బాబా. ఇంకా ఇలా అంటారు, నీ కోసం నేను 3 రోజులుగా అనుకుంటున్నాను, నిన్ను రమ్మని రాయమని కాకాతో చెప్పాను. నిజానికి కాకాసాహెబ్ దీక్షిత్ గారు పురందరేకు ఉత్తరం రాయలేదు రమ్మని. కారణం బాబాయే తిరిగి నువ్వు రాయనక్కర్లేదు, అతడే వస్తున్నాడు అన్నారట. బాబాకు జబ్బుగా ఉన్నట్లు పురందరేకు తెలియకపోయినా షిరిడీకి వెళ్ళారు రఘువీర్ పురందరే. బాబాకు అంత దగ్గరయ్యారు రఘువీర్ పురందరే. బాబా ఎప్పుడు ప్రాణాయామం, స్వర్గం, కైలాసం, వైకుంఠం వంటి వాటి గురించి ఎన్నడూ చెప్పలేదు. అల్లా అచ్చా కరేగా, దైవం మేలు చేస్తాడు, పేదలకు పెన్నిది భగవంతుడు అని మాత్రం చెప్పేవారు. తమనే పూజించమని బాబా ఎప్పుడూ చెప్పలేదు. శివుడిని, విష్ణుమూర్తిని నువ్వు ఏది అలవాటుగా పూజిస్తున్నావో అలానే చేస్తూ ఉండు అని అందరు భక్తులతో చెప్పేవారు. భక్తులకు వారి వారి ఇష్ట దైవ రూపాలలో బాబా దర్శనమిచ్చేవారు. సుమారు 1913లో మా అమ్మతో, నా భార్యతో బాబా ఇలా అన్నారు, ఎవరి భావం ఎలా ఉంటే వారికి అట్టి ఫలితమే ఉంటుంది అన్నారు. బాబాకు సంస్కృతం వచ్చని నానాసాహెబ్ చందోర్కర్ చెప్పారు. బాబా భాగవతం మొదలైన గ్రంథాలు తెరిచి భక్తులకు వారికి తగినట్లు శ్లోకాలు చెబుతూ ఉండేవారు. తాము ఎప్పుడు సమాధి చెందబోయేది అన్న విషయం కూడా బాబాకు తెలుసు. 1916లో దసరా పండుగ నాడే వారు తమ కఫ్నీ, లంగోట, తలకట్టు విప్పేసి ఈరోజే నా సీమోల్లంఘనం అని కేకలు వేసి వాటిని కాల్చేశారు. 2 గంటల సేపు తీవ్రమైన కోపావేశంతో ఆయన నగ్నంగా ఉన్నారు. ఆ తర్వాత భక్తులు అతి కష్టం మీద ఆయన చేత కొత్త వస్త్రాలు కట్టించారు. కొత్త వస్త్రాలు ఎప్పుడూ ఆయన కోసం సిద్ధంగా ఉండేవి. రఘువీర్ పురందరేకి చాలా కోపం. ఒకసారి బాబా ఇలా అంటారు, ఎవరైనా నిన్ను తిట్టినా, నిన్ను బాధించినా వారితో తగులాడవద్దు. నువ్వు ఓర్చుకోలేకపోతే 1-2 మాటలు మాత్రం చెప్పు, లేకపోతే అవతలికి వెళ్ళిపో, అంతేగాని వారితో యుద్ధం చేయకు అని పురందరేతో చెప్పారు. బాబా మహాసమాధికి 15 రోజుల ముందు కాకాసాహెబ్ దీక్షిత్ గారిని, రఘువీర్ పురందరే గారిని బొంబాయి వెళ్ళిపోమని తరిమేశారు. నేను ముందు వెళ్తాను, మీరు తర్వాత వస్తారు అన్నారు. మసీదులో మాకు సెలవిస్తూ నా సమాధి మాట్లాడుతుంది, నా నామం పలకరిస్తుంది, నా మట్టి మీకు సమాధానమిస్తుంది అని చెప్పి మమ్మల్ని వెంటనే బయలుదేరమన్నారు. అప్పుడు వారికి ఎట్టి సుస్థి లేనందున ఆయన సమాధి చెందుతారని పురందరే ఊహించలేదు. బాబాగారి మహాసమాధి తర్వాత కూడా బాబా పురందరేకు దర్శనమిస్తూనే ఉన్నారు. షిరిడీలో ఉండి సంస్థానం పనులు చూడమని చెబుతూ ఉండేవారు. కాకాసాహెబ్ దీక్షిత్కి సహకరించమని నాతో సహకరించమని కాకాసాహెబ్కి చెప్పేవారు బాబా. మేమిద్దరం ఆత్మీయులుగా ఎంతగానో పనిచేశాం. ఆ ప్రకారమే రఘువీర్ పురందరే బాబా సంస్థానానికి ఉపకోశాధికారిగా పనిచేశారు. మరెన్నో విషయాలు బాబాగారి కృపతో మరొక వీడియోలో రఘువీర్ పురందరే గారి కోసం తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.